టైంకి రెస్పాండ్ అవుతున్నాడమ్మా. కానీ తన కండిషన్ క్రిటికల్గానే ఉంది. ఇప్పుడే ఏం చెప్పలేం. అమ్మా, అయ్యో తులసి, అమ్మా. సుబ్బు, ఏడవకు సుబ్బు. ఏడుపు రాకుండా ఎలా ఉంటుంది? అమ్మ అన్నయ్య ఈ పరిస్థితిలో ఉంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? సుపర్ణిక, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నన్ను ఓదార్చాల్సిన అవసరం లేదు. ఏ దరిద్రం చుట్టుకుందో ఈ పరిస్థితి వచ్చింది. మా అన్నయ్యకి అమ్మకి ఏమైనా అయ్యిందనుకో, అప్పుడు చెప్తాను. సార్, మీరు రిలాక్స్ అవ్వండి. తులసి, ఏడవకు. డాక్టర్, పాప ఎక్కడా? సిస్టర్, వెళ్ళి చూపించండి. అలాగే డాక్టర్. పాప నిద్రపోతోంది. డాక్టర్, తన కండిషన్ ఎలా ఉంది? పాపకి బ్లడ్ బాగా లాస్ అవడంతో మేము కూడా టెన్షన్ పడ్డాం మేడం. పైగా రేర్ బ్లడ్. అదృష్టవశాత్తు ఎవరో పుణ్యాత్ముడు వచ్చి పక్క బెడ్లో పాపకు కావలసిన ఏ నెగిటివ్ బ్లడ్ని డొనేట్ చేస్తున్నాడు. అవుట్ ఆఫ్ డేంజర్ మేడం. కాలుకి మేజర్ ఫ్రాక్చర్ అవడం వల్ల నడవడానికి కొంచెం టైం పడుతుంది మేడం. సార్, బ్లడ్ తీసుకోవడం అయిపోయింది. కాసేపు బయట కూర్చోండి సార్. సిస్టర్, రండి సార్.
సిస్టర్ ఎమర్జెన్సీ వార్డ్ ఎక్కడ? సార్ మీరు ఇప్పుడు బ్లడ్ ఇచ్చారు కదా, వెంటనే నడవకూడదు. జస్ట్ ఒక 5 మినిట్స్ కూర్చోండి. రండి, కూర్చోండి సార్. ఈ జ్యూస్ తాగండి. ఎమర్జెన్సీ వార్డ్ అడిగారు కదా, అదిగోండి. థ్యాంక్ యూ. అమ్మ తులసి, అమ్మా. అమ్మా, నేను వసుంధర మేడం దగ్గరికి వెళ్ళేసి వస్తాను. సరేనమ్మా. మీరు ఇక్కడ చూస్తూ ఉండండి. సార్ సార్ ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? లోపలికి. ఎవరు మీరు? ఇది ఎమర్జెన్సీ వార్డ్, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అది కాదండి, లోపల ఉన్న పేషెంట్స్ని నేను ఒకసారి చూడాలి. కుదరదండి, డాక్టర్ పర్మిషన్ లేకుండా ఎవరిని లోపలికి పంపించలేం. ప్లీజ్ అండి, ఒక్కసారి లోపలికి వెళ్ళమండి. చెబుతుంటే మీకు అర్థం కావట్లేదా? అరే, నేను చెప్తుంది మీకు అర్థం కావడం లేదా? నేను ఎక్స్ఎమ్మెల్యే బసవరాజు గారి అబ్బాయిని. నేను వాళ్ళకి సాయం చేయడానికి వచ్చానండి. సార్ ప్లీజ్ సార్, లోపల పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. ఎమర్జెన్సీ ఆపరేషన్ చేస్తున్నారు, దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైనా సరే లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అమ్మా. ఎలా జరిగింది? మేము కార్లో ఉన్నాం. డాక్టర్ డాక్టర్, ఎలా ఉంది? తలకి బలమైన గాయం తగలడం వల్ల పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. ఇప్పుడే ఏం చెప్పలేను. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, మా అమ్మ బ్రతకాలి. నా ప్రయత్నం నేను చేశాను. మీరెళ్ళి ఏమైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోండి. అమ్మా. అమ్మా. అమ్మా.
చూసుకునే బాధ్యత కూడా నీదే. తననెప్పటికీ వదలనని నాకు మాటివ్వు. అత్తయ్య మీకేం కాదు అత్తయ్య. మాటివ్వు. మాటివ్వమ్మా. ఇక నుంచి ఖుషి నా కూతురు. అమ్మా 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 లేమ్మా అమ్మా అమ్మా ఇది 9 తలుపుల ఇల్లు, ఆ దేవుని ఆనందో చెల్లు, కథ ముగిసేలే. చాలా హలో సార్, సిద్ధుబాబు యాక్సిడెంట్ చేశాడు కదా. తెలుసులేవయ్యా, అన్నిసార్లు చెప్పాలా? అదే సార్, ఆ కారులో ఉన్న ఆవిడ చనిపోయింది సార్. ఏంటయ్యా నువ్వు చెప్పేది? అవును సార్. ఒక్క నిమిషం ఆగు, మళ్ళీ చేస్తాను. సిద్ధు, సిద్ధు బాబు ఎక్కడ? బయటికి వెళ్ళిపోయారయ్యా. తప్పుకోండి. నువ్వేట్రా మమ్మల్ని చేసేది? మరేదిగా మా అయ్యగారే గెలుస్తారు. హలో నాన్న, ఎక్కడున్నావు నాన్న? యాక్సిడెంట్ అయిన వాళ్ళని అడ్మిట్ చేశారు కదా, ఆ హాస్పిటల్కి వచ్చాను నాన్న. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటే తప్ప నేను మనశ్శాంతిగా ఉండలేను. అరే నాన్న, కలిసావా నాన్న? ఇంకా లేదు నాన్న. అరే నువ్వు వచ్చేరా, నువ్వు వెంటనే వచ్చేరా. ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, నువ్వు వచ్చేయమ్మా. నాన్న, వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలుసుకున్న తర్వాతే నేను ఇక్కడి నుంచి బయలుదేరతాను. సిద్ధు, హలో సిద్ధు, సిద్ధు. రేయ్, సిద్ధు ఆ హాస్పిటల్లోనే ఉన్నాడు. ఆ? అయ్యో, ఒకరు పోయారని తెలిస్తే ఫీల్ అవుతారు కదా సార్. రేయ్, అలా తెలియడానికి వీల్లేదురా. సిద్ధు అక్కడ ఎక్కువసేపు ఉన్నా మనకు ప్రాబ్లం అవుతుంది. నువ్వు వెంటనే సిద్ధు అక్కడి నుంచి వచ్చేసేలా ఏర్పాట్లు చేయి. అలాగే సార్. ఇళ్ళు తొందరగా వెళ్ళి పంపించు. ఓకే సార్. సరే అండి. బాబు, మీరు బసవరాజు గారి అబ్బాయి కదా? అవును డాక్టర్, ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ యాక్సిడెంట్ కేసు వచ్చింది కదా, వాళ్ళని చూసి వెళ్దామని వచ్చాను. ఎలా ఉంది వాళ్ళకి? కంగారు పడాల్సింది ఏమీ లేదండి, చిన్న చిన్న గాయాలయ్యాయి. నేనే ట్రీట్మెంట్ చేసి పంపించేశాను. వెళ్ళిపోయారా? అవునండి, ఇందాకే వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ కార్ బాగా డ్యామేజ్ అయిపోయింది. సేఫ్టీ స్టాండర్డ్స్ ఎక్కువ ఉన్న వెహికల్ అనుకుంటా. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు. అయినా అప్పుడు ఎందుకు పంపించారు డాక్టర్? నేను దగ్గరుండి చూసుకునేవాడిని కదా. వేరే ఏదో పనుంది, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. అది కూడా అవసరమైతే, అందుకే డిశ్చార్జ్ చేసి పంపించేశాను. నేనే ట్రీట్మెంట్ చేశాను కాబట్టి వాళ్ళు సేఫ్ అని సంతోషంగా చెప్పగలను. థ్యాంక్ యూ డాక్టర్. హ్మ్, ఉంటాను. మంచిది.
మీరు డాక్టర్ కాదు, మంచి యాక్టర్. మా అయ్యగారు చెప్పినట్టు చెప్పినందుకు మీకు నజరాన అందుతుంది. అలాగే సార్, ఈ విషయాన్ని బయటికి రానివ్వకండి. అమ్మమ్మ, రాజకీయ నాయకులం, చేతితో పొడిస్తే కంటికే తెలీదు. అలాగే సార్, మంచిది. స్వామి, నువ్వు ఉన్నావయ్యా. నేను యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి ఏమవుతుందోనని 2 గంటల నుంచి నరకం అనుభవిస్తున్నాను. నీ దయతో వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. వాళ్ళకేం కాదని నాన్న మాటే నిజమైంది. నేనే టెన్షన్ పడ్డాను. డాక్టర్ ఎదురుపడి వాళ్ళు క్షేమంగా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళారన్నప్పుడే రిలాక్స్ అయ్యాను స్వామి. నువ్వు నా జీవితంలోకి రావడం కాదు, నేనే నీ లైఫ్లోకి వస్తున్నా. ఏమండి, ఏంటంటే ఇలా జరిగింది?